నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను దేవిక రిటైర్మెంట్ ఈ పదానికి ఎవరు అతిథులు కాదు ఏ పనిలోనైనా ఏదో ఒక వయసులో రిటైర్మెంట్ ఉంటుంది కానీ ఒక్క రాజకీయాల్లో మాత్రమే ఈ రిటైర్మెంట్ అనే రాజకీయ నాయకుల దరిదాపులోకి కూడా రాదు ఎందుకంటే రిటైర్మెంట్ లేని ఏకైక వ్యవస్థ ఈ రాజకీయం దేశంలో ఉన్న 2000 రాజకీయ పార్టీలో ఒక్క బీజేపీ పార్టీకి మాత్రమే రిటైర్మెంట్ అనే నిబంధన కలిగి ఉంది అవును ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేకుండా బీజేపీకి మాత్రమే రిటైర్మెంట్ అనే గీత గీసుకుంది అంటే బీజేపీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి 75 ఏళ్లు నిండిన తర్వాత ఆ వ్యక్తి ఏ హోదాలో ఉన్నా సరే వెంటనే దిగిపోవాలని ఓ అనాధికార నిబంధన పెట్టుకున్న విషయం తెలిసిందే తాజాగా ఆ నిబంధనను పాటించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుర్తు చేశారు రాజకీయాల్లో కొత్త వాళ్లకు అవకాశం కల్పించేందుకు 7.5 పదుల వయసు దాటిన వారు తప్పుకోవాలని ప్రకటించారు ఇక విషయంలోకి వెళితే బీజేపీ పార్టీ గత 3 పర్యాయాల నుంచి భారతదేశాన్ని పాలిస్తోంది మొదటిసారి అంటే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు అలా వరుసగా నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మోడీ పాలనలో దేశం గత దశాబ్ద కాలానికి పైగా అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది ముఖ్యంగా మోడీ చరిష్మా వల్ల మన దేశానికి విదేశాల్లో కూడా మంచి పేరు వచ్చింది అంతర్జాతీయ వేదికలపైన భారతదేశ జెండాని రెపరెపలాడించారు మోదీ కృషితో భారతదేశంలో G20 సదస్సు నిర్వహించారు మోదీ ప్రతి దేశం తిరుగుతూ మన ఇండియాకి ఉన్నటువంటి ప్రత్యేకతను బలాన్ని నిరూపిస్తున్నాడు ఆ విధంగా మోడీ పాలనలో ఎన్నో సంస్కరణలు వస్తున్నాయి ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు చైనా ఇండియా బార్డర్లో వివాదం కావచ్చు లడఖ్ విషయంలో గాని కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ దేశ భద్రతను పెంపొందిస్తున్నారు ఇక మోదీ పాలనలో అతిపెద్ద ఉగ్రదాడి అయిన పుల్వామాకు కౌంటర్ అటాక్ ఇటీవల జరిగిన పహల్గామ్ అటాక్కు ప్రతి దాడి కాశ్మీర్ విషయంలో వివాదం గాని ఉగ్రవాదుల ఏరివేత వరకు అంతా కూడా మోదీ నేతృత్వంలో జరుగుతుంది దీంతో చాలా వరకు దేశంలో ఉగ్రదాడులు తగ్గిపోయింది ఈ విధంగా మోడీ ఒక గొప్ప లీడర్గా భారతదేశంలో విరజిల్లుతున్నాడు ఇక ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ లీడర్గా మోదీ నిలిచారు ఇక తాజాగా అలాంటి ఈ తరుణంలో ప్రధాని మోడీ రాజీనామాకు తేదీ ఖరారు అయిందంటూ ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది సెప్టెంబర్ 17వ తేదీన దేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారని అంటున్నారు 2025 సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 75 సంవత్సరాలు నిండుతున్నాయి అయితే బీజేపీ అంతర్గత రాజ్యాంగం ప్రకారం 75 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా సరే ఎలాంటి ఉన్నత పదవుల్లో ఉన్నా సరే దిగిపోవాలి అని ఆ విధంగానే 2025 సెప్టెంబర్ 17 వరకు ప్రధాని మోడీకి 75 సంవత్సరాలు నిండుతాయి ఇదే తరుణంలో 75 ఏళ్ల రిటైర్మెంట్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే ఆయన మాట్లాడింది ప్రధాని మోడీని ఉద్దేశించే అంటున్నారు చాలా మంది సోషల్ మీడియా జనాలు మరి చూడాలి సెప్టెంబర్ 17 నాటికి మోడీ ప్రధాని పదవి నుంచి తొలగిపోయి ఇంకొకరికి ఛాన్స్ ఇస్తారా లేదంటే ఆయనే కొనసాగుతారా అనేది ముందు తెలుస్తోంది ఇక మోడీ ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకుంటే ఆయన స్థానంలో కొత్తగా ప్రధాని అయ్యే అవకాశం ఎవరికి ఉంది అని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది